అయితే భట్టి విక్రమార్క గారు ఈ బెంగళూరులో ఎందుకు కలిశారు, అసలు ఏంది కార్యక్రమంతో మీరు తెలుసుకోవాలి. భట్టి విక్రమార్క ఎక్కడైతే మల్లికార్జున ఖర్గేని కలిశాడో రేవంత్ రెడ్డి మరిగిపోతున్న లోపల ఉప్పొంగిపోయి అసలు మెల్ట్ అయిపోయి ఏం చేయాలని అర్థం కాక పీక్స్ లెవెల్ ఫ్రస్ట్రేషన్ చేరిపోయింది ఆయనకి. ఇప్పుడు భట్టి విక్రమార్క ఓన్లీ కొండామురళి అభిప్రాయం వినిపించడానికి మాత్రమే పోలే ఆయన డైరెక్ట్గా ఈ తెలంగాణ రాష్ట్రం రాజకీయాలు ఏం జరుగుతూ ఉంది. అయితే కంప్లీట్గా మీనాక్షి నటరాజన్ ఇంతకుముందే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన రాహుల్ గాంధీకి గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చారు. ఆ గ్రౌండ్ రిపోర్ట్లో ఎంత గెలిచే అవకాశాలు ఉంటాయి అంటే అందులో 83 స్థానాలు బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ కంప్లీట్గా 10 స్థానాలు కూడా వచ్చే కష్టం ఉందని చెప్పేసి మీనాక్షి నటరాజన్ గారు ఆ మధ్యలో అధిష్టానానికి సర్వే రిపోర్ట్ ఇస్తే ఆ టైంలో రేవంత్ రెడ్డి పిలిపించి ఒక క్లాస్ తీసుకొని నువ్వు అసలు ఎవరి కోసం అధికారంలో ఉన్నావు, నరేంద్ర మోడీ కోసమా, చంద్రబాబు నాయుడు కోసమా, ప్రజల కోసం పనిచేస్తలేవు నువ్వు అని చెప్పేసి అక్కడ అధిష్టానం చెవులు పిండగానే ఈడుకు వచ్చేసి రేవంత్ రెడ్డి మంచి ప్లాన్ వేసి మీనాక్షి నటరాజన్ గారి యొక్క రాజ్యసభ నామినేషన్ని కూడా రిజెక్ట్ అయ్యేలా చేసి ఇదే రేవంత్ రెడ్డి. తర్వాత ఈ రేవంత్ రెడ్డి ద్వారా అసంతృప్తి చెందిన భట్టి విక్రమార్క కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, వెంకటరెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్ కావచ్చు, రాష్ట్రంలో ఉన్న మిగతా 37 ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరూ ఏకమయ్యి రేవంత్ రెడ్డి ఎప్పుడు రాష్ట్రాన్ని దాటిపోయి వేరే రాష్ట్రాలకు పోయినప్పుడల్లా, ఢిల్లీకి పోయినప్పుడల్లా వీళ్ళు ఏకమై గుసగుసలాడుకుంటారు, వచ్చిన మీటింగ్ అరేంజ్ చేసుకుంటారు. అయితే వీళ్ళందరి అభిప్రాయాన్ని కలెక్ట్ చేసుకొని, కొండా మురళి అభిప్రాయాన్ని కూడా కలెక్ట్ చేసుకొని, కొండా సురేఖ అభిప్రాయాన్ని కలెక్ట్ చేసుకొని సీదా మల్లికార్జున ఖర్గే దగ్గరికి వెళ్ళాడనమాట. మల్లికార్జున ఖర్గే దగ్గరికి వెళ్ళగానే ఇది సార్ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి ఉన్న రోజులు తెలంగాణ రాష్ట్రం బాగుపడదు, అందులో కాంగ్రెస్ పార్టీ కూడా బాగుపడదు. కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజులు కాదు, ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా కూడా కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ దక్కదు అనేది మనకు క్లారిటీగా కనబడతా ఉంది. సొంత పార్టీ నేతల పైన ఈరోజు ప్రతిపక్షం వాళ్ళు అటాక్ చేయడం మనం చూసాం, కానీ సొంత పార్టీ వాళ్ళే ఈరోజు ఒకరి మీద ఒకరు టార్గెట్ చేసుకుంటూ వాళ్ళని 10 మంది ముందు అవమానించుకుంటూ చేసే ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి. దయచేసి రేవంత్ రెడ్డి అనే వ్యక్తిని తెలంగాణ రాష్ట్రంలో లేకుండా చేయండి అని చెప్పేసి నానా రకాలుగా వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇలా వినిపించే సందర్భంలో రేవంత్ రెడ్డి గారు కూడా ఈ మధ్యలో అధిష్టానానికి పోతే అధిష్టానం వాళ్ళు అసలు దగ్గర రానిపోయిన పరిస్థితి. కేసీ వేణుగోపాల్ కావచ్చు, మల్లికార్జున ఖర్గే కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, ఈ గాంధీ కుటుంబం కసురుకున్నది. ఈరోజు మీరు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండాలి, మంచి పరిపాలన జరగాలి అంటే ఏదైతే మీరు కర్ణాటకలో జరిగిన సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే అక్కడ డీకే శివకుమార్ని వదిలేసి సిద్ధరామయ్యకు ఏ విధంగా పదవులు ఇచ్చే కార్యక్రమాలు చేశారో అదే విధంగా ఇక్కడ చేస్తే బాగుంటుందని చెప్పేసి భట్టి విక్రమార్క గారు ఈ 33 ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకుని ప్రజల యొక్క గ్రౌండ్ అంటే పల్స్, వాళ్ళ యొక్క బాధలు, వాళ్ళ యొక్క వ్యవహారాలంటి తెలుసుకొని ఆయన సీదా మల్లికార్జున ఖర్గే దగ్గరికి వెళ్ళి చర్చించారు. ఇప్పుడు మల్లికార్జున ఖర్గే ఏం చేస్తాడు, రేవంత్ రెడ్డి తీసే దమ్ముందా ఈ అధిష్టానానికి అంటే రేవంత్ రెడ్డి లేని కాంగ్రెస్ని ఊహించుకోవడం చాలా వరకు కష్టమే. కానీ రేవంత్ రెడ్డి అధికారంలో ఉంటే కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ కాంగ్రెస్ కార్యకర్తలకు భవిష్యత్తు లేదు, ఇక్కడ తెలంగాణ ప్రజలకు కూడా భవిష్యత్తు లేదు, ఇక్కడ యువతరానికి ఈ నవ యుగానికి ఎవరికి కూడా భవిష్యత్తు లేదు. అందుకనే కొంత డేటాను సేకరించుకొని కొంత అభిప్రాయాన్ని సేకరించుకొని భట్టి విక్రమార్క గారు అక్కడ పోయి ఈ విషయాన్ని తెప్పగానే ఈ విషయం తెలుసుకున్న రేవంత్ రెడ్డి గారు మేఘాల మీద ఉడికిపోతూ ఉన్నాడు, రగిలిపోతూ ఉన్నాడు, ఏం చేయాలని అర్థం కాక సతమతం అవుతూ ఉన్నాడు. సర్వం అంతా ఆగమైపోయింది, అంతా కుప్పకూలిపోయిందనే శాచ్యురేషన్లో వెళ్ళిపోయాడు రేవంత్ రెడ్డి. ఇక లేదు చెప్పుకోవడానికి కానీ చేయడానికి కానీ ఏది కూడా లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆగమైపోతూ ఉన్నాడు. ఇక రకరకాల ప్రయత్నాలతోటి నయా వాంఛనలతోటి కింద మీద పడే కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉన్నాయి సోదరులారా.